హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫోన్పే వాడుతున్నారా? ఫోన్పేలో మీకు ఎవరైనా మనీ పంపించినా లేదా మీరు ఎవరికైనా మనీ పంపించినా వాళ్ళ నెంబర్ అనేది మీ కాంటాక్ట్స్లో సేవ్ అయి ఉంటేనే మాత్రం మీకు ఆ నెంబర్ అనేది పూర్తిగా కనిపిస్తుంది. ఒకవేళ మీ కాంటాక్ట్స్లో ఆ నెంబర్ అనేది సేవ్ అయి లేకుంటే లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే మీకు డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా ఆ నెంబర్ని పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే నేను ఒక సింపుల్ ట్రిక్ని చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ఎట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఫోన్పే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇగో ఇక్కడ చూపిస్తుంది కదా, ఈ ఓన్లీ పేరు మాత్రమే కనిపిస్తుంది. ఇది నా కాంటాక్ట్స్లో సేవ్ లేని నెంబరు. దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత చూసారా, ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది మీకు లాస్ట్ 4 నెంబర్సే కనిపిస్తుంది. ఈ నెంబర్ని పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా రైట్ సైడ్లో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ రిమైండర్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ రిమైండర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూసారా, ఇక్కడ వాళ్ళ నెంబర్ పూర్తిగా డిస్ప్లే అవుతుంది. వాళ్ళ యూపీఐ ఐడి అనేది వాళ్ళ ఫోన్ నెంబర్ అయి ఉంటేనే ఇలా నెంబర్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళ యూపీఐ ఐడి వేరేది ఏమైనా పెట్టుకుంటే మనం నెంబర్ని చూడలేము. ఓకే ఫ్రెండ్స్, వీడియోని నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.